సమాజంలో మనం ఉండాలి. మనం సమాజంలో ఉండటానికి కొన్ని అర్హతలు ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా సమాజంలో నిలబడాలి. సమాజం మన కోసం అన్నట్టుగా అభిమానించాలి. ఆ విధంగా మనం ఉండగలిగితే హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం సమాజం గురించి మాట్లాడుకుందాం. సమాజంలో మనం ఉండాలి. మనం సమాజంలో ఉండటానికి కొన్ని అర్హతలు ఉండాలి. కాబట్టి ఈరోజు సమాజాన్ని గురించి మాట్లాడుకుందాం. సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే సమాజం అంటే మనం అందరం కులమతాలు, భాషా భేదాలు ఏమీ లేకుండా ఉండగలిగేది సమాజం. సమాజంలో మనం ఉండటానికి కొంచెం ధైర్యం కావాలి. మనలో ఏదన్నా లోపం ఉన్నా, మన ఇబ్బంది ఏదన్నా నా అవతల వాళ్ళు విమర్శిస్తారు. సపోజ్ ఒకవేళ మన అమ్మాయి చిన్న వయసులో భర్త చనిపోయాడు అనుకోండి, మనం మళ్ళీ పెళ్లి చేద్దాం, చిన్న వయసే కదా అని మనం ఆలోచిస్తాం. కానీ ఒక్కొక్కసారి మనం సమాజం గురించి ఆలోచించాలి. ఏమంటారో, ఇది వ్యతిరేకత అవుతుందా ఏంటి అనేది ఆలోచించాలి. అలా ఆలోచించుకుంటూ ఉంటే సమస్యలు విడిపోవు. సమస్యగానే ఉంటుంది. కాబట్టి మనం ధైర్యం చేసి మన పిల్లకి పెళ్లి చేయాలి, సమాజం అవసరమే, కానీ దాన్ని బట్టి కూర్చుంటే వాళ్ళ పరిస్థితి చేదాటిపోద్ది అనే ఆలోచనతో ముందుకు నడవాలి. ఇది సమాజం. కానీ కొన్ని విషయాలలో సమాజంలో మనం కలిసిపోవాలి. ఎందుకంటారేమో, సమాజంలో కలవకపోతే విభేదాలు వస్తాయి. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మనకి ఇష్టం కాదా అనేది ఉండదు. అందరితో పాటు మనం అలా అయిపోయింది జీవితం. మన ఇష్టానికి అక్కడ ప్రిఫరెన్స్ ఉండదు. కాబట్టి సమాజంకి ఎదురు తిరిగిన టైము ఉంటుంది, మనం సమాజానికి తలకాయ ఉంచుకోవాల్సిన టైము ఉంటుంది. సమాజంలో ఏది చెప్తే అదే నడవాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి సమాజాన్ని తేలిగ్గా తీసేయద్దు. సమాజంలో ఉండాలి అంటే ఆస్తిపరుడుగాను అలా ఉండాల్సిన అవసరం లేదు. అర్హతలు సంపాదించుకోవాలి అంటే ఎన్ని మనం పాటించామనుకోండి, అప్పుడు మనకి సమాజంలో విలువ, గౌరవం దొరుకుతాయి. మనం ఎప్పుడైనా సరే స్నేహభావంతో ఉండాలా, సమాజంలో నలుగురిని కలుపుకోవాలా, సమాజంలో మనం నిలబడగలుగుతాం. కులాలు, మతాలు ఇవన్నీ ఎందుకు పనికిరావు. అదే ప్రతిదీ తగువులకు, గొడవలకు లేదా
విమర్శపూర్వకంగానో ఇలా జరిగినా కూడా మనం కష్టం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సమాజంలో నిలబడాలి. సమాజం మన కోసం అన్నట్టుగా అభిమానించాలి. ఆ విధంగా మనం ఉండగలిగితే సమాజంలో మనం చాలా గౌరవంగా ఉండగలుగుతాం. ఈ విషయాలన్నిటినీ మనం జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి మీకు నేను చెప్పగలిగేది ఇదేను. మీకు నచ్చినట్టయితే ఓకే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ సమాజం గురించి నాకు పెద్దగా తెలియకపోయినా తెలిసినంతలో మీకు చెప్పాను. ఆలోచించండి. ఏదైనా విమర్శ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇంతకన్నా రా.